నమస్కారం. సిక్కలో హృదయ స్పందనకి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో శ్రీ సంతోషిమాత అమ్మవారి దేవస్థానంలో లోక కళ్యాణార్థం అధిక ఉష్ణోగ్రతలు తగ్గాలని, సకాలంలో వర్షాలు పడాలని కోరుకుంటూ ఈరోజు వైశాఖ బహుళ అమావాస్య సందర్భంగా అమ్మవారికి సుప్రభాత సేవ, క్షీరాభిషేకం నిర్వహించారు. శ్రీ సూక్తం విధానంగా షోడశోపచార సహిత సహస్రనామ కుంకుమ పూజ, ప్రత్యేక పూజలు, అర్చనలు ఆలయ ప్రధాన అర్చకులు మోదుకూరి కిరణ్ శర్మ ఆధ్వర్యంలో జరిగాయి. అమ్మవారిని దర్శించుకున్న భక్తులకు అర్చకులు తీర్థ ప్రసాదాలను అందజేసి వేద ఆశీర్వచనాలను అందజేశారు. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే అని ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు. నడక ఆరోగ్యానికి మహాసాధనం. ఇదే మాటను వైద్యులు, మన పెద్దలు ఎప్పుడో చెప్పారు. మారుతున్న ఆధునిక పరిస్థితుల దృష్ట్యా మనుషులకు శారీరక వ్యాయామం తగ్గడం వలన పలు రోగాల బారిన పడుతున్నాం. ఆరోగ్యానికి నడక అవసరమని తెలిపే ప్రత్యేక కథనం ఈరోజు స్పందన న్యూస్లో చూడండి. ఈ సృష్టిలో జీవిస్తున్న ప్రతి ప్రాణికి శారీరక వ్యాయామం తప్పనిసరి అని ప్రకృతి నియమం చెబుతుంది. మనిషి తప్ప ప్రతి జీవి తన ఆహారం కోసం శారీరక శ్రమ పడుతుంది. పుట్టినప్పటి నుండి మరణించేంత వరకు ఆరోగ్యంగా ఉంటూ అప్పుడప్పుడు చిన్న సమస్యలు వచ్చినా శరీరమే వాటిని నయం చేస్తూ సహజంగానే మరణించేవారు. మనిషి మాత్రం ఇప్పుడున్న సుఖాలను మించి సుఖాలను పొందే మార్గాలను అన్వేషించే మార్గంలో తనను తాను కోల్పోతున్నాడు. ఆధునిక జీవితంలో వ్యాయామం లేకపోవడం వలనే పలు రోగాలకు ఈ శరీరం వేదిక అవుతుంది. దాని పరిణామ క్రమంలో మరణాలు సంభవిస్తున్నాయి. చిన్న వయసులోనే గుండెపోటు, ఊబకాయం ఇలాంటివి ఎన్నో రోగాలు తెలియని ఎన్నో ఉన్నాయి. పూర్వం రోజుల్లో మన తాత ముత్తాతలు కాలంలో వారంతా ఆరోగ్యంగానే ఉండేవారు. ఏ పనికైనా నడిచే వెళ్ళేవారు, కష్టించి పని చేసేవారు. శుభ్రంగా వాగుల్లో దొరికే నీరునైనా చక్కగా కడుపు నిండే తాగేవారు. రాత్రి సరైన వేళకు నిద్రించేవారు. మరలా ఉదయాన వేకువజామునే నిద్రలేచి వారి పనుల్లో నిమగ్నం అయ్యేవారు. బంధుమిత్రులతో కూడా కాలక్షేపం చేసేవారు. అంతకన్నా ముందు దైవ కార్యక్రమాలు, అలాగే దాన ధర్మాలు కూడా చేసేవారు. ఇప్పుడు అవన్నీ ఉన్నాయో లేవో మనకు మనం ప్రశ్నించుకోవాల్సిందే. రోజులో సహజంగా జరిగే నడకను ఇప్పుడు వాకింగ్, ఆంగ్ల భాషలో అంటూ ఉదయాన సాయంత్రం పూటల్లో కొందరు చేస్తున్నారు. ఇది మంచి పరిణామం అయినప్పటికీ అందరూ నడక గొప్పతనాన్ని గుర్తించాలి. ప్రతి ఒక్కరూ నడకను ఎంచుకొని ఆరోగ్యాన్ని పొందాలి. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ప్రభుత్వాలు ఎన్ని చేసినా ప్రజల నుంచి స్పందన రావాలి. అందులో భాగంగా ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు కూడా నడక ప్రాముఖ్యతను వివరించడంతో పాటు నడక పోటీలను నిర్వహించడం, వారికి బహుమతులు ప్రదానం చేయడం, వీటికి నిధుల కోసం ప్రభుత్వాన్ని కోరడం వంటి పనులు చేయవచ్చు. మరీ ముఖ్యంగా అనారోగ్యం బారిన పడిన వారికి మందుల రూపంలో ప్రభుత్వాలు వ్యక్తిగతంగా ఎంతో ఖర్చు చేస్తున్నాం. అలాంటి ఖర్చులను నివారించేందుకు ముందుగా ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో నిధులు కొంతమేర తగ్గుతాయి. ఇలాంటి నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల తీసుకున్నట్లు సంబంధిత శాఖ అధికారులు వెల్లడించారు. వాకింగ్ ట్రాక్లను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. వీటి వలన పౌరులకు ఆరోగ్యం ప్రాప్తిస్తుంది, అనారోగ్య సమస్యలు రావని, ఏటా మందుల కోసం ₹1,00,00,000 ప్రభుత్వం ఖర్చు చేస్తుందని గణాంకాల ద్వారా తెలుస్తుంది. అయితే మానవులు ఆరోగ్యానికి ప్రత్యేక శ్రద్ధ వహించి ముందస్తు చర్యలకు ఉపక్రమించాలి. మన ఆరోగ్యం కోసం పరితపిస్తున్నట్లే భూమి ఆరోగ్యానికి కూడా కృషి చేయాల్సిన అవసరం అందరిపైన ఉంది. పాలిథిన్, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను వాడకుండా ఎవరికి వారే నిషేధించుకోవడంతో పాటు మొక్కలను విరివిగా పెంచుతూ వాటిని సంరక్షించుకోవడం చేస్తే మరో 5 ఏళ్లలో అద్భుతమైన ఆంధ్రప్రదేశ్గా మనం చూడవచ్చు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని గుడి వీధిలో గల శ్రీ ఉమారుద్ర కోటేశ్వర స్వామి దేవస్థానంలో శనీశ్వరుని జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు గురువారం జరిగాయి. ఆలయ అర్చకులు ఆరవెల్లి చంద్రశేఖర్ శర్మ ఆధ్వర్యంలో శనిదేవునికి విశేష అభిషేకాలు, పూజలు జరిగాయి. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి శని జయంతి మహోత్సవంతో పాటు వైశాఖ అమావాస్య నాడు శనిదేవుడి కటాక్షం కోసం శనికి నువ్వుల నూనె, నల్లని వస్త్రాలు సమర్పించారు. ఆవు నూనెతో శనిదేవుడి ముందు దీపం వెలిగించారు. ఈ సందర్భంగా అర్చకులు చంద్రశేఖర్ శర్మ మాట్లాడుతూ, జాతకంలోని శని దోషం ఉంటే నేడే ఉపశమన అవకాశం. ఏటా వైశాఖ అమావాస్య తిథి నాడు శనీశ్వరుడి జయంతి నిర్వహిస్తారన్నారు. ఈ సంవత్సరం గురువారం శనీశ్వర జయంతి పడిందన్నారు. ఈ రోజున శనీశ్వరునికి అర్చన, అభిషేకం చేయించుకోవడం మంచిదని తెలిపారు. జాతక చక్రంలో ఏలినాటి, అర్ధాష్టమ, అష్టమ శని ఇలా జాతకంలో ఏ దోష ప్రభావం ఉన్నా
దాని నుంచి కొంత ఉపశమనం పొందాలంటే శనీశ్వరుడి అనుగ్రహాన్ని పొందడమే ఏకైక మార్గం అన్నారు. శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గం సమగ్రాభివృద్ధికి 6 సూత్రాల ప్రణాళిక తయారు చేశామని, దాన్ని ఒక మేనిఫెస్టోగా భావించి తూచా తప్పకుండా అమలు చేస్తామని శ్రీకాకుళం అసెంబ్లీ శాసనసభ్యునిగా ఎన్నికైన గొండి శంకర్ అన్నారు. గురువారం శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల ఆవరణలో స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లా ముఖ చిత్రాన్ని ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు సహకారాన్ని తీసుకుని మార్పు చేస్తారని, జిల్లా కేంద్రం రూపురేఖలు తద్వారా మారుతాయని అన్నారు. క్రీడాకారులకు వాకర్స్కి ఇచ్చిన హామీ మేరకు కోడిరామూర్తి స్టేడియంను యుద్ధ ప్రాతిపదికన సర్వాంగ సుందరంగా తయారు చేసి జిల్లా ప్రజలకు అంకితం చేస్తామని హామీ ఇచ్చారు. రెండవది, శ్రీకాకుళం నుండి ఆమదాలవలస రైల్వే స్టేషన్కు వెళ్లే రహదారి పనులు శరవేగంగా పూర్తి చేస్తామని, దీనికి కావాల్సిన నిధులు తీసుకుని వస్తానని చెప్పారు. న్యాయస్థానం అభ్యంతరంతో ఎన్నో ఏళ్లుగా ఎన్నికలకు దూరంగా ఉన్న శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు సాధ్యమైనంత త్వరగా అయ్యేటట్లు చర్యలు తీసుకుంటామని శంకర్ హామీ ఇచ్చారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రం నుండి గ్రామీణ ప్రాంతాలను కలుపుతూ ఔటర్ రింగ్ రోడ్ ఏర్పాటు చేస్తామని అన్నారు. శ్రీకాకుళం నియోజకవర్గం పరిధిలో రైతులకు సాగునీటి ఇబ్బంది లేకుండా చేసేందుకు వంశధార, నాగావళి నదుల నుండి వస్తున్న సాగునీటి కాలువలు పొడిగింపు చేస్తామని అన్నారు. కార్యక్రమంలో వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థ ప్రతినిధులు జి ఇందిరాప్రసాద్, పిజి గుప్తా, ఎస్ జోగినాయుడు, గేదెల లక్ష్మి, బి దేవిప్రసాద్, గోలి ఉమామహేశ్వరరావు నాయకులు పాల్గొన్నారు. శాంతి భద్రతలు దెబ్బతిన్నాయి, ఏపీడీ కాపాడండి అంటూ ఓటమి తర్వాత జగన్ మొదటి ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ దాడులతో అత్యంత భయానక వాతావరణం నెలకొంది. ప్రభుత్వం ఏర్పాటు కాకముందే టీడీపీ ముఠాలు స్వైర్ వ్యవహారం చేస్తున్నాయని చెప్పారు. ఎక్కడికక్కడ గ్రామ సచివాలయాలు, ఆర్బీకే లాంటి ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని ఆగ్రహించారు. వైఎస్ఆర్సీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలకు రక్షణ లేకుండా పోయిందని, అధికార పార్టీ ఒత్తిళ్లతో పోలీస్ వ్యవస్థ నిస్తేజంగా మారిపోయిందన్నారు. 5 ఏళ్లుగా పటిష్టంగా ఉన్న శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయని, గవర్నర్ వెంటనే జోక్యం చేసుకుని పచ్చమూకల అరాచకాలను అడ్డుకోవాలని, ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు, ప్రభుత్వ ఆస్తులకు రక్షణగా నిలవాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. టీడీపీ దాడుల కారణంగా నష్టపోయిన ప్రతి కార్యకర్తకు, సోషల్ మీడియా సైనికులకు తోడుగా ఉంటామని పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు సహకరించిన ప్రజలు అందరికీ జిల్లా ఎస్పీ కృతజ్ఞతలు తెలిపారు. మంగళవారం హెచ్ఎల్ శ్రీ శివాని ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ఎటువంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా అన్ని శాఖల సమన్వయంతో ప్రశాంతంగా పూర్తి చేశామని జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక ఒక ప్రకటనలో తెలిపారు. సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు సహకరించిన ప్రజలకు పేరు పేరున జిల్లా ఎస్పీ కృతజ్ఞతలు తెలిపారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సమర్థవంతంగా విధులు నిర్వహించిన బందోబస్తు విధులలో పాల్గొన్న హోంగార్డు నుంచి డిఎస్పీ స్థాయి అధికారులు, అదనపు ఎస్పీలు జి ప్రేమ్ కాజల్, వి ఉమామహేశ్వరరావు, డి గంగాధరం, కేంద్ర బలగాలు, ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ, ఎక్స్ ఆర్మీతో పాటు ఇతర జిల్లాలకు చెందిన అదనపు బలగాలను జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక అభినందనలు తెలిపారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి కౌంటింగ్ ప్రక్రియ ముగిసే వరకు ఎన్నికల నిర్వహణలో వివిధ శాఖల సహాయ సహకారాలు భాగస్వామ్యం మరువలేనిదని జిల్లా ఎన్నికల అధికారి మనజీర్ జలాని సమున్ అన్నారు. కౌంటింగ్ ప్రశాంతంగా, సజావుగా, నిష్పక్షపాతంగా నిర్వహించడంలో సహకరించిన ప్రతి ఒక్కరిని ఆయన అభినందించారు. విజయవంతంగా కౌంటింగ్ నిర్వహణకు సూచనలు, సలహాలు అందజేసిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాకు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ మనజీర్ జలాని సమ్మున్ ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే జిల్లాలో గెలుపొందిన పార్లమెంట్ అభ్యర్థి, 8 నియోజకవర్గాల శాసనసభ్యులకు అభినందనలు తెలియజేశారు. అన్ని శాఖలు సమన్వయం, సమిష్టి కృషితోనే సాధ్యమైందని హర్షం వ్యక్తం చేశారు. కలెక్టర్ కార్యాలయంలో ఆయన ప్రత్యేకంగా ఆర్వోలు, నోడల్ అధికారులతో సమావేశమై ప్రతి ఒక్కరిని పేరు పేరున అభినందించారు. జిల్లాలో శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్ నిర్వహించడం చాలా సంతోషకరమని, జీవితకాలం ఈ జ్ఞాపకాలు మరవలేనమన్నారు. ఈ కార్యక్రమంలో ఆమదాలవలస నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి జాయింట్ కలెక్టర్ ఎం నవీన్, టెక్కలి సబ్ కలెక్టర్, టెక్కలి రిటర్నింగ్ అధికారి నోరల్ కమర్, జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు, జిల్లా పరిషత్ సీఈఓ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. చరిత్రలో నిలిచిపోయే రికార్డ్ మెజారిటీని సాధించి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన గొండు శంకర్ కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. గురువారం ఉదయం నుంచే అటు కిష్టప్పేటలో శంకర్ స్వగృహానికి, ఇటు నగరంలోని విశాఖ ఏ కాలనీలోని ఆయన కార్యాలయం సందర్శకులతో హడావుడిగా మారాయి. నియోజకవర్గంలోని నలుమూల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన శ్రేణులు, అభిమానులు గొండు శంకర్ను అభినందనల వెల్లువతో ముంచెత్తారు. పూలదండలు వేసి, పుష్పగుచ్చాలు అందజేసి, సాలువతో సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. విజయ సమాచారం అందుకున్నప్పటి నుంచి ఉబ్బి తబ్బిబ్బు అవుతున్న వారంతా శంకర్ సమక్షంలో తమ ఆనందాన్ని పంచుకున్నారు. కాగా తనపై అభిమానంతో తరలివచ్చి అభినందనలు తెలిపిన ప్రతి ఒక్కరికి గొండు శంకర్ కృతజ్ఞతలు తెలిపారు. తన పట్ల చూపుతున్న ఆదరణ మరువలేనిదని ఆయన పేర్కొన్నారు. శాసనసభ్యునిగా
నిస్వార్థమైన సేవలు అందించి నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకుంటారని అన్నారు. ఎన్నికల విధులు నిర్వహించిన అధికారులకు సిబ్బందికి నాణ్యమైన శిక్షణ అందించి జిల్లాలో ఎన్నికలను విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించిన జిల్లా స్థాయి మాస్టర్ ట్రైనర్ ఉపాధ్యాయుడైన కె శేషగిరిరావును జిల్లా కలెక్టర్ మంజీర్ జిలానీ సమూన్ అభినందించారు. జిల్లాకు వచ్చిన ఎన్నికల పరిశీలకులు, సీనియర్ ఐఏఎస్ అధికారులు సంతకాలతో కూడిన అభినందన ప్రశంసా పత్రాన్ని కలెక్టర్ కార్యాలయంలో గురువారం సాయంత్రం ఆయన అందజేశారు. శేషగిరిరావు గార మండలం ఉప్పరవాణిపేట ఎంపీపీఎస్ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. విజయవాడలో శిక్షణ పొందిన ఆయన జిల్లా స్థాయి ఎన్నికల నియమాలను, విధులను మాస్టర్ శిక్షకుని హోదాలో గత 4 నెలలుగా అధికారులు, సిబ్బందికి శిక్షణ ఇచ్చినట్లు కలెక్టర్ తెలిపారు. 2019లో కూడా ఆయన శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి మాస్టర్ శిక్షకులుగా వ్యవహరించారని గుర్తు చేశారు. అభినందించిన వారిలో జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ కూడా ఉన్నారు. ఎమ్మెల్యే గుండు శంకర్ను భాజపా నాయకులు చల్లా వెంకటేశ్వరరావు గురువారం ఆయన కార్యాలయంలో అభినందనలు తెలిపారు. ఎమ్మెల్యే అయిన తర్వాత శంకర్ను ఆయన కార్యాలయంలో భాజపా నాయకులు కలిసి పూల బొకేను అందజేసి అభినందనలు తెలిపారు. నియోజకవర్గంను మరింతగా అభివృద్ధి చేయాలని ఆకాంక్షించారు. కూటమికి పెద్ద ఎత్తున గెలుపును ఇచ్చిన ప్రజలకు శంకర్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. అలాగే హెచ్చర్ల ఎమ్మెల్యే ఈశ్వర్రావును కూడా మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఎన్ఈఆర్ శంకర్ను కలిసిన వారిలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు సాధు కిరణ్ కుమార్, శ్రీకాకుళం అసెంబ్లీ కో కన్వీనర్ రావాడ పురుషోత్తం, బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు చిట్టి తవుడు, బీజేపీ శ్రీకాకుళం రూరల్ మండల అధ్యక్షులు బైరి అప్పారావు తదితరులు ఉన్నారు. ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటడం, ఈ భూమిపై మనతో పాటు నివసిస్తున్న ఇతర జీవజాలం కూడా బ్రతికే పరిస్థితులు కల్పించడమే లక్ష్యంగా పనిచేయాలని శ్రీకాకుళం జిల్లా ఆర్ట్ ఆఫ్ లివింగ్ బృందం విజ్ఞప్తి చేసింది. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా బుధవారం స్థానిక న్యూ కాలనీ డైమండ్ పార్క్లో శ్రీ ప్రకృతి వ్యవసాయ విభాగం ఆధ్వర్యంలోని మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సర్వే జన సుఖనో భవంతు, సర్వజీవులు సుఖనో భవంతు అన్న శ్రీ రవిశంకర్ గురూజీ ఆశయాలకు అనుగుణంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని ఈ కార్యక్రమ సమన్వయకర్త దార్లపూడి రవి తెలియజేశారు. ఏఓఎల్ టీచర్లు వి సుధారాణి, డి సురేంద్ర, కె రేణుక, కె ఆదినారాయణ, వారణాసి సందీప్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అటుకులతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారం అయ్యే ఆరోగ్యం మీ మహాభాగ్యంలో తెలుసుకుందాం. అటుకులు ఆరోగ్యానికి ఎంతగానో దోహదపడతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అటుకులను వడ్ల నుంచి తయారు చేస్తారు. వీటిని పూర్తి స్థాయిలో కాకుండా సగం వరకు ఉడికించి ఆరబెట్టి వాటిపై బలమైన వాహనాలతో తొక్కించి తయారు చేస్తారు. అటుకులు బియ్యం కంటే బలవర్ధకమైన ఆహారం అని చెబుతారు. ప్రపంచంలోని మొదటి ఫాస్ట్ ఫుడ్ అటుకులేనంట. రకరకాల కూరగాయలు, పల్లీలతో కలిపి ఉప్మాలు, పులిహోరలు, పానీయాలు ఇలా ఎన్నో చిటికలో చేసుకోవచ్చు. నేరుగా పాలల్లో వేసుకునే కాస్త బెల్లం మొక్క పెట్టుకునో తినడం మనకు ప్రాచీన కాలం నుంచి అలవాటే. కానీ అటుకుల్ని పోషకాహారంగా కాక ఏదో చిరుతిండిలో భాగంగా భావిస్తాం. కానీ ఏ రకం ధాన్యంతో చేసిన అటుకులనైనా పిండి పదార్థాలు సమృద్ధిగా దొరుకుతాయి. ఖనిజాలు, విటమిన్లు, ప్రోటీన్లు కూడా ఎక్కువే. చిప్స్, బిస్కెట్లతో పోలిస్తే మంచి స్నాక్ ఫుడ్. ఉదాహరణకు వరి అటుకుల్నే తీసుకుంటే వీటిని రోజు తినడం వల్ల ఐరన్ లోపం తలెత్తదు. 100 గ్రాముల వరి అటుకుల్లో 20 మిల్లీగ్రాముల ఐరన్ ఉంటుంది. అందుకే పిల్లలకు, గర్భిణీలకు, పాలిచ్చే తల్లులకు ఇది మంచి ఆహారం. అటుకుల్లో పీచు ఎక్కువగా ఉండడం వల్ల రక్తంలోకి పిండి పదార్థాలు కొంచెంగా చేరేలా చేస్తాయి. అందుకే డయాబెటీస్ రోగులకు ఇవి మంచివే. ఆకలేసినప్పుడు గుప్పెడు అటుకులు తింటే పొట్ట నిండినట్లుగా అనిపిస్తుంది. ఫ్లేక్స్లోని ఫైటో కెమికల్స్, యాంటీ ఆక్సిడెంట్లు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తాయి. అటుకులు ప్రయోబయోటిక్ ఆహారం కూడా. ధాన్యాన్ని నానబెట్టి వడేసి మిల్లు పెడతారు. తరువాత ఆ నీరంతా ఇంకిపోయేలా ఎండబెడతారు. ఇలా చేయడం వల్ల అవి పులిసినట్టుగా అవుతాయి. ఆ సమయంలో వాటిల్లో ప్రోబయోటిక్ బ్యాక్టీరియా చేరుతుంది. వీటిల్లో ఉండే ఈ బ్యాక్టీరియా కారణంగానే కొన్ని ప్రాంతాల్లో వీటిని నీళ్ళలో నానబెట్టి మరీ తాగుతారు. గ్యాస్ వల్ల కడుపు ఉబ్బరంగా ఉన్నా లేదా ఇతరత్ర ఏ కారణంతోనైనా పొట్ట అప్సెట్ అయినా అటుకులు టానిక్ ఔషధంలా పనిచేస్తాయి. పిండి పదార్థాలు ఐరన్, బి కాంప్లెక్స్ సమృద్ధిగా ఉండే కార్న్ఫ్లేక్స్ అందరికీ మంచివే. అన్ని రకాల ధాన్యాల్లోని పోషకాలు కావాలనుకుంటే 4-5 రకాల ఫ్లేక్స్ని పాలల్లో వేసుకొని వాటికి ఎండు ద్రాక్ష, బాదం, మరేమైనా పండ్లు కూడా కలిపి కూడా తీసుకోవచ్చు. పిల్లలకు ఎంతో శక్తినిస్తాయి. ఈ రోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. అండ ఉంటే కొండ బద్దలు కొట్టవచ్చు.
విశ్వాసం ఉంటే కొండెక్కి తపస్సు చేయవచ్చు. హైందవ తత్వంలో అంతా పరమాత్మ సత్యమే కాని గురువుల నోట్లోనే అంతా అహమే. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.